అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు 15లోగా 25,000 కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ మనగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే ఏపీజేఏసీ డెడ్లైన్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించకుండా కాలయాపన చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ రెవెన్యూ భవన్లో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సచివాలయ సమావేశం జరిగిందండి. జూలై 10, 11 తేదీల్లో మంత్రులతో, జూలై 22న మంత్రివర్గ ఉపసంఘంతో సుదీర్ఘ చర్చలు జరిపినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే భావన బలపడుతుందని, ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం అంటే వారి చట్టబద్ధమైన హక్కులను కాపాడమేనని వారు గుర్తు చేశారు. 25,000 కోట్లకు చేరిన ప్రభుత్వ బకాయిలు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు 25,000 కోట్లకు చేరాయని ఏపీజేసీ నాయకులు వెల్లడించారు. తాము ఉచితాలు లేదా బోనస్లు అడగడం లేదని, చట్టబద్ధంగా రావాల్సిన బకాయిలనే డిమాండ్లు చేస్తున్నామని ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగికి చెల్లించాల్సిన బాకీ వివరాలను వారి వేతన పత్రంలో ఖచ్చితంగా నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. 27 డిమాండ్లు పరిష్కరించాలని జేఏసీ డిమాండ్. అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా కరువు బత్యాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని పీఆర్సీ నియమించాలని, ఎన్నికల హామీ మేరకు మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించడంతో పాటుగా ఎన్నికల హామీకి అనుగుణంగా పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేతలు కోరారు. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల 27 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించకపోతే విజయవాడలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసి అదే వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఏపీజేఏసీ సిద్ధమైంది.